వెళ్ళకముందు అసలు శివాజీ మనస్తత్వానికి అసలు ఎన్ని రోజులు ఉంటాడు ఈ బిగ్ బాస్లో? ఏడో ముక్కుసూటిగా మాట్లాడతాడు, లేనిపోయింది ఎవరిని ఏదంటే ఒకటి పీకి వస్తాడేమో అని అనుకున్నారు అందరూ. అలాంటి శివాజీ లోపల లాస్ట్ వరకు ప్రైజ్ శివాజీ ఇదే అని ఫిక్స్ అయిపోయారు. అలాంటిది లాస్ట్ మినిట్లో ఎందుకు డ్రాప్ అయ్యారు? ఎక్కడ డ్రాప్ అయ్యారు? డ్రాప్ అవటం అనేది నేను అనుకోను కానండి. మేబీ స్ట్రాటజీ ఉంటుంది. ఒక ఛానల్ నడిపేటప్పుడు ఒక స్ట్రాటజీ ఉంటుంది. సో ఇదేంటంటే ఈ షోలో ఎప్పుడు కూడా నిజంగా కూడా నాలాంటి ఒక కంటెస్టెంట్ రాలా. ఓకే, నాతో పాటు నలుగురు రావాలి, ఓకే ఆడగలిగేవాడు, లేదు వీడు వీక్గా ఉన్నాడని చెప్పి ఎగబడుతున్నారు, నేను నిలబడాలి. నిజంగా నేను ఎలా ఉంటాను బయట, ఆ గేమ్ని కరెక్ట్గా అర్థం చేసుకొని నేను ఆడానండి. ఆడటం వల్లనే నేను నిలబడగలిగాను. నాకు అక్కడ పోయిన తర్వాత ఫస్ట్ వారం తర్వాత నామినేషన్ సెకండ్ వీక్ తర్వాత ఒక కంటెస్టెంట్ తోటి ఏదో ఒక స్లిప్ అయి మాట్లాడింది. ఇంకా నేను అగ్రెసివ్ అవటం మొదలుపెట్టిన తర్వాత నాకు అప్పుడు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా, నేను ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ని, తను ఆ కంటెస్టెంట్ కూడా ఎస్టాబ్లిష్డే, కానీ తను నా మీద ఎగబడితే తను హైలైట్ అవుతుంది. నేను ఎందుకు ఇవ్వాలి అంత సీను? నువ్వెంతనా మాట్లాడుకో, అంత స్పేస్ ఇవ్వకూడదు అనుకున్నా. నేను మాట్లాడను, ఇది నా క్యారెక్టర్, నీకు నాకు తేడా ఉండదు, నువ్వు ఎన్నన్నా అనుకో. అక్కడ మొదలైందండి నాలో పేషెన్సీ గురించి ఆలోచించడం. చిత్తప్రజ్ఞత అంటారు. ఎస్, నేను పేషెన్సీగానే ఉన్నా సార్. 10 సంవత్సరాలు మీ అందరూ తెలుసు, ఎక్కడా కూడా పాలిటిక్స్ గురించి మాట్లాడినా నా లైన్ దాటి మాట్లాడలేదు. నేను బూతులు మాట్లాడలే ఏనాడు ఎవరితోటి కూడా. ఆర్గ్యుమెంట్ అనేది పాయింట్ మీద నా ఆర్గ్యుమెంట్ ఉంది. పర్సనల్గా నేను ఎప్పుడు పర్సనల్గా వెళ్ళాలా. సో నా క్యారెక్టర్ ఎప్పుడు కూడా నేను మార్చుకోవాలి అక్కడ పోయినా కానీ. ఒక ఆలోచన మొదలైంది, ఎందుకు ఇంత ఛాన్స్ ఇవ్వాలి ఈ పర్సన్కి నేను? ఓకే నీ ఇష్టం, నువ్వేమన్నారు, నిన్ను మాత్రం నేను హైలైట్ చేయను, నేనంటే నువ్వు హైలైట్ అవుతావు. అదే పెద్ద పెయిన్ అవతల వాళ్ళకి. అదండి, అది అంటే ఆలోచన విధానం మారిపోద్ది మనిషికి.